నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నా పేరు రజిత. నా పేరు మానస. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లాలో ధరణిపై మంత్రి సమీక్ష. ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే ధరణి తీసుకువచ్చామన్న హరీష్ రావు. సురవరం ప్రతాప్ రెడ్డి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం. అధికారులతో సమీక్షించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. సిద్దిపేట జిల్లా కోమటిబండలో మిషన్ భగీరథపై రాష్ట్ర స్థాయి సమావేశం. హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దువ్వూరి రామరెడ్డి 125వ జయంతి సభ. దువ్వూరి సేవలను కొనియాడిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ. శంషాబాద్ లో బ్రహ్మకుమారి సెంటర్ నూతన భవన నిర్మాణం. భూమి పూజ చేసిన ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి. ఇక మెదక్ జిల్లాలో ధరణిపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే ధరణి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్లో అన్ని భూతగాదాలే ఉంటున్నాయని, త్వరితగతిన భూతగాదాలు పరిష్కారం కావడం లేదన్నారు. దేశంలోనే ఈ సమస్య పరిష్కారం కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ అని తెలిపారు. భూతగాదాల శాశ్వత పరిష్కారానికి ధరణి ఉపయోగపడుతుందన్నారు. లంచాలు లేకుండా పారదర్శకంగా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు ధరణి అని తెలిపారు. 6 నెలల లోపల పాస్బుక్కే రాలే వాళ్ళ చేతి. 3 నెలల దాకా రానే రాదు. ఖర్చు కాకుండా అసలే కాదు పని. స్ట్రోక్లో పని అయిపోవాలి. ఇంతకుముందు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే మెదక్లో ఉండేది. బాపన్నపేటలో అయినా మెదకే రావాలి, రామాయణపేటలో అయినా మెదక్. బాపన్నపేట చేయకుండా నర్సాపూర్ దగ్గరనే, కౌడుపల్లి దగ్గరనే అందుబాటులోకి రిజిస్ట్రేషన్ వచ్చింది. పాయింట్ నెంబర్ 1. ఈ బ్రోకర్ వ్యవస్థ పోయింది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి? స్లాట్ బుక్ చేసుకొని చక్కగా ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి వేలు ముద్ర పెట్టి సంతకం పెట్టి పైసలు కట్టేసి వస్తే అమ్మినాన్ని పాస్బుక్ దగ్గర కట్ అయ్యి ఆయన పాస్బుక్ ఆయన ఇంటికి పోతుంది. కొనుక్కున్న భారతదేశంలో ఈ రాష్ట్రంలో చేయనటువంటి ఒక ప్రయత్నాన్ని మన ముఖ్యమంత్రి గారు చేశారు. కొత్త ప్రయత్నం చేసినప్పుడు, కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు అది సెటిల్ మీటింగ్ చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. దీన్ని మనం 6 నెలల లోపల పాస్బుక్కే రాలే వాళ్ళ చేతి. 3 నెలల దాకా రానే రాదు. ఇక తెలంగాణ రాష్ట్రం గర్వించే గొప్ప వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి 125వ జయంతి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సురవరం సాహిత్య, చరిత్ర పరిశోధన, జర్నలిజం లాంటి రంగాల్లో చేసిన సేవలను నేటి తరానికి అందించేందుకు గాను తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మే 28న సురవరం జయంతిని పురస్కరించుకొని వారి స్వగ్రామం ఆలంపూర్ చౌరస్తాలో గాని లేదా ఇటిక్యాల వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సంగీత నాటక అకాడమీ శివకుమార్ జాగ్రత్త సేమ్ అందరూ తెలంగాణ వదలపెట్టింది. సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఏం చేద్దామంటే రవీంద్రభారతిలో దాని పేరు మీద నాటకోత్సవం పెట్టాం. సపరేట్ నాటకోత్సవం పెట్టాం. ఇంతకుముందు చేసాం 11 కత్తు 12 కూర్చోవాలా అనుకున్నాం, కానీ మనం చేసాం. We have already made adopted onto stage. So whatever the writings that have been already made by him, that have been adopted onto stage, and we have already made. అయితే మనం దాన్ని ఇంతకుముందు చేసిన ఇప్పుడు ఈ ఉత్సవ సందర్భంగా వేయడం ఇంపార్టెంట్. అన్ని కలిపి చేసిన వీళ్ళది వాళ్ళు ఓన్లీ ప్రధానపడి సందర్శించినటువంటి మాత్రమే ఒక 1 వీక్ సోషల్ డిస్టెన్స్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే 125 జయంతి ఉత్సవాలు వస్తాయి. ఆ సందర్భంగా ఒక వారం రోజులు వారోత్సవం ఫిబ్రవరి
సిద్దిపేట జిల్లా కోమటిబండలో మిషన్ భగీరథపై రాష్ట్ర స్థాయి సమావేశం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ కృష్ణారెడ్డి, కృష్ణాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలు, డిఈలు, డిఈ, జేఈలు తదితరులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ సక్సెస్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క ఇంజనీర్ కు ధన్యవాదాలు తెలిపారు. తాను టీఆర్ఎస్ లోకి రావడానికి మిషన్ భగీరథనే ప్రధాన కారణమని అన్నారు. స్మితా సబర్వాల్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పూర్తి అయిందని భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సుమారు 56 లక్షల ఇండ్లకు నల్లాలతో శుద్ధి చేసిన నీరు సరఫరా అవుతుందని ఆమె తెలిపారు. శ్రీమతి పోనాక కనకమ్మ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ అబిడ్స్ లోని రెడ్డి హాస్టల్లో దువ్వూరి రామరెడ్డి 125వ జయంతి సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో పిలిచినా తన మన అనే భేద లేకుండా సహాయపడే వ్యక్తి దువ్వూరి రామరెడ్డి అని అన్నారు. దత్తాత్రేయ గారి పత్రిక 19 దత్తాత్రేయ గారు మీకు తెలిసిన తిరుపతి శ్రీధరన్ దత్తాత్రేయ గారు అక్కడ అభివృద్ధితో వేణుగోపాల్ రెడ్డి గారు చేసే సేవలో ఇది చాలా చిన్న సత్కారం. సో వీరి సేవల్ని మా నెల్లూరు జిల్లా కూడా విస్తరించవచ్చుగా కోరుతున్నాం. వేణుగోపాల్ రెడ్డి గారికి 25,000 క్యాష్ అవార్డు చెక్కు అందించవలసిందిగా. ధన్యవాదాలు. దత్తాత్రేయ గారు మన కొండా లక్ష్మీకాంత్ రెడ్డి గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. వారికి సాహిత్య అవార్డు 25,000 చెక్కుని అందించవలసిందిగా దత్తాత్రేయ గారు. కనకమ్మ ఆశయ సాధన సమితి
ఆధ్వర్యంలో కవికోకిల నువ్వు రామరెడ్డి గారి 125వ జయంతి సభ సన్మాన గ్రహీత మరియు ప్రముఖ జర్నలిస్టు శ్రీ మాసం యాదగిరి గారు, అలాగే మన ఇద్దరు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు మరియు కుండా లక్ష్మణరామ్ రెడ్డి గారు, హేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, జస్టిస్ రామలింగేశ్వరరావు గారు, సురేంద్రనాథ్ రెడ్డి గారు మరియు పెద్దలు మాజీ డీజీపీ శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, మిగతా అనేక మంది పెద్దలారా, సోదరులు, ఈరోజు మనము చాలా శంషాబాద్ లో బ్రహ్మకుమారి సెంటర్ నూతన భవన నిర్మాణానికి ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టి ప్రకాష్ గౌడ్, శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర చింతన యొక్క చిహ్నాలుగానే బ్రహ్మకుమారి యోగి సిస్టర్స్ వీళ్ళందరికీ కూడా పుష్పాలు అందజేస్తున్నారు. మన అందరి మధ్యలో జ్యోతి ప్రజ్వలన జరుగుతోంది. కరతల ధ్వనులతో మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుందాము. చేస్తుంది కొన్ని వందల ప్లేసెస్ లో కూడా. సో ఈ యొక్క గిఫ్ట్ సార్కి ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ పాజిటివ్ థాట్. అదే విధంగా పూజలో కుంకుమ, పసుపుతో పాటు గంధము ఇవన్నిటిని కూడా ఒక దివ్యమైనటువంటి పూజ చేస్తూ ఎప్పుడైతే నిర్మాణం ప్రారంభం కాబోతుందో ఆ శంకుని భూమిలో పాతిపెట్టడం జరుగుతుంది. చూడండి, మనం ఒక్క నిమిషం నిశ్శబ్దంలోనే ఉంటే మనకు అనుభూతమైన మెడిటేషన్లో మన మనస్సులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆ శాంతి యొక్క శక్తిని బయటకు తీసుకొచ్చే ప్రక్రియగా మనం వర్ణిస్తూ ఉంటారు. ఈ ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు గమనించినట్లయితే కొంతమందికి చాలా శాంతిగా అనిపిస్తుంటుంది, కొంతమందికి అసలు మన మనసులో ఒక రైలు బ్రేక్ వేస్తే వెంటనే ఆగదు కదా, కొంచెం దూరం ఆగుతుంది కదా, అదేవిధంగా ఆలోచన అయ్యేటువంటి ప్రవాహము ఆగుతున్నటువంటి ఫీలింగ్ కూడా. అవి చాలా పెద్ద పెద్ద నేను చెప్పే సింపుల్ ఇష్యూస్, డయాబెటికే కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇవన్నీ మాత్రం 100% తగ్గుతాయి అన్న చాలా దృఢ నమ్మకం నాకు ఎందుకు ఉందంటే చాలా మందితోటి డిస్కస్ చేసిన కాబట్టి. ఈ బ్రహ్మకుమారి అక్కడ వికారాబాద్లో ఉంది, రెగ్యులర్ అక్కడ కూడా వెళ్తుంటారు పిల్లలు. చక్కగా ఆ వికారాబాద్ లోకల్ హెడ్స్ అందరు వస్తారు, చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. నేను కూడా మీ అందరిని ఒకటే కోరుకుంటున్నాను, ఇంత మంచి సెంటర్ వస్తుంది కాబట్టి. అండ్ ఐ ప్రామిస్ యూ ఆల్ అక్రాస్ మీ అందరికీ ఏంటంటే మా వంతు ప్రకాష్ అన్న గారు మా అన్న చెప్పినట్టు మా వంతు పార్టిసిపేషన్ డెఫినెట్గా ఉంటుంది, మా వంతు హెల్ప్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ద వే యు ఆర్ ట్రెమెండస్లీ టైర్లెస్లీ వర్కింగ్ ఫర్ ద సొసైటీ, లెట్ మీ బీ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక్కరిని మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు ఒక్క నిమిషం మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేశారో ఆ 1 minute తర్వాత మీకేం డిఫరెన్స్ ఎందుకు పడలేదంటే ఆ 1 minute మనం ఏం ఆలోచించినాం, తొందరగా ఇది అయిపోతుంది, నెక్స్ట్ అక్కడికి పోవాలి, అక్కడికి పోవాలి, ఇవాళ లీవింగ్ అంతే. ఇది పోవాలంటే కంటిన్యూస్గా మెడిటేషన్ చేస్తే పోతుంది. నన్ను నమ్మండి, నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన కోవిడ్ టైంలో ఫస్ట్ 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, ఐ వెంట్ అప్ టు 45 minutes to 1 hour. ఎప్పుడైతే మీరు 15 నిమిషాలు, అరగంట సేపు, గంట సేపు చేయడం మొదలు పెడతారో ఆ గంట సేపు అయ్యాక కళ్ళు తెరవండి, అప్పుడు ఎంత శక్తి వస్తుందో మీకు తెలుస్తుంది. ఆ శక్తితోటే ఋషులు ఎన్నో తెచ్చుకోగలిగారు. అంటే అలా అని చెప్పి మనం ఏదంటే అది సాధిస్తామని కాదు, కానీ నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు మెడిటేషన్ మొదలెడితే చాలా మంది. ఇది కేవలం పుష్పాలు కాదు, మన మనస్సులో. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు లేదని పొడిగించాలని
జేసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకు కేవలం 165 రుణాల యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయని, యూనిట్లు 1000 వరకు పెంచితే ఎస్సీలలోని ఇంకా ఎక్కువ మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి కాబట్టి యూనిట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ, ఎస్సీ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు రత్న జాడే ప్రజ్ఞకుమార్, టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మలయాళ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యువతి యువకులకు ఉపాధి పొంది జీవనోపాధికై ఏదైతే ఆన్లైన్ చేసుకునే కార్యక్రమాన్ని పొడిగించాలని చెప్పేసి, అలాగే జిల్లాకు 165 యూనిట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. మరి 1000 యూనిట్లు తప్పకుండా కేటాయించాలని చెప్పేసి ఏదైతే 15-16 సంవత్సరంలో తీసుకున్న యువతి యువకులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలని మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ పోవడంపై కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మోచీ సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి గారికి, అలాగే సంయుక్త పాలనాధికారి గారికి కలిసి దళిత సంఘాలతో కలిసి మెమోండరం ఇవ్వడం జరిగింది. వారు కూడా తప్పకుండా స్పందించి ఏదైతే గడువు పెంచాలనుకున్నామో దాన్ని కూడా పెంచడానికి, అలాగే రుణ యూనిట్లను కూడా పెంచడానికి కూడా వారు సంయుక్తం చూపారు. తప్పకుండా ఈ విషయాన్ని పై ఆఫీసర్లకు తీసుకెళ్ళి ఈ సంవత్సరం యువకులకు న్యాయం జరిగేటట్లు కృషి చేస్తానని తెలిపారని, అలాగే ఏదైతే యువకులు ప్రభుత్వం కూడా గడువు 31 వరకు పెంచడం, అలాగే యూనిట్లను పెంచే విధంగా ఇది 15-16కు ఏదైతే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న వారు కూడా భవిష్యత్తులో వారికి ఆన్లైన్ అయ్యే విధంగా అన్ని విధాలుగా మేము సంయుక్తం చూపిస్తాము అన్నారు. కాబట్టి యువకులు కూడా ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మోచీ సంక్షేమ సంఘం పక్షాన కోరుతున్నాం. యువతి యువకులకు ఉపాధి లయన్స్ క్లబ్ ఆఫ్ అదాలత్ హనుమకొండ వారి ఆధ్వర్యంలో కోర్టులో పనిచేస్తున్న గులాబీ కార్మికులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నరసింహరావు పాల్గొని గులాబీ కార్మికులకు దుప్పట్లు అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవి మహిర్నాథ్, లయన్స్ క్లబ్ ఆఫ్ అదాలత్ అధ్యక్షుడు జి వినోద్ కుమార్, కె వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జి వినోద్ కుమార్ మాట్లాడుతూ 25 మంది గులాబీ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఇక హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో జీకాట్ గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హరిద్వార్ లో ఈ సంవత్సరం జరగబోయే కుంభమేళా దాని విశిష్టత గురించి కుంభ సదేశ్ అనే పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ దేశంలో ఘనంగా నిర్వహించే కుంభమేళా మన దేశ సంస్కృతి సాంప్రదాయం తెలుపుతుందన్నారు. మేళా విశిష్టత గురించి వివరించారు. ఈ టేబుల్ సమావేశంలో వసంత్ కుమార్, జోడి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి మదన్ గుప్తా, సత్యవాణి, గంప నాగేశ్వరరావు పాల్గొన్నారు. కుంభ సందేశ్ అంటే ఇది. కుంభ సందేశ్ని మనం కరోనా అనంతర ప్రపంచానికి ఏ విధంగా అమలు చేసుకోవాలని అంశం ముఖ్యమైనది. కాబట్టి మీకు అందరికీ తెలుసు, ఈ కుంభమేళ జరుగుతున్నటువంటి సమయంలో మన భారతదేశం చాలా వైవిధ్యమైన దేశము, చాలా వైవిధ్యాలతో కూడిన దేశం. కాబట్టి ఆయా ప్రాంతాలలో రకరకాల స్థాయిలో ప్రకృతితో అనుసంధానమై తన జీవితాన్ని ఒక సాధకంగా మార్చుకొని అలా సాధన చేసిన తర్వాత పొందిన జ్ఞానాన్ని సమాజానికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ రకరకాల వ్యక్తులు జమకూడి విభిన్న అంశాల మీద చర్చోపచర్చలు, మేధోమథనాలు, చింతన బయటకులు జరుగుతూ ఉంటాయి.
కానీ దురదృష్టవశాత్తు పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రానంతరం తర్వాత మనకు ఆ జ్ఞానం యొక్క ఈ సాంప్రదాయాన్ని కాపాడాలంటే రకరకాలుగా ఉంటారు. అయితే వేరే రకాలుగా ఈజీగా అట్రాక్ట్ కాదని యూత్ కాబట్టి మేము యూత్ లాగా మారి కోట్ వేసుకొని సూట్ వేసుకొని టై కట్టుకొని పైన తీరుకోకుండా లోపల మాత్రం ఆధ్యాత్మిక భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎదురుగా ముందుకెళ్తున్నాం. కాబట్టి పైన మాత్రం వేరే వేసుకొని వస్తున్నాం, లేకుంటే వీరరు యువకులు. సో దానికి చెల్లి లక్ష్మీ సార్, సత్యవానమ్మ గారు, ఇంకా ఎంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈ సందర్భంలో తీసుకున్న ఈ యొక్క అంశాన్ని మేము మా యొక్క యూత్ గారు ఆ ప్రేరణతో నువ్వు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతావని చెప్పినప్పుడు దానిని ఒక ఆశీర్వచనంగా తీసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించి అమ్మ మీరు తప్పకుండా రావాలి అన్నాడు. ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా మావడూరు సూర్యనారాయణ మూర్తి గారు మాట్లాడిన తర్వాత, మా కసిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత, జెడి గారు మాట్లాడిన తర్వాత, పక్కనే శ్రీనివాస్ రెడ్డి గారు, వీరందరి యొక్క భావాలను మనందరం విన్నాం. అంటే సమాజంలో చాలామంది గుండెల్లో ఈ దేశం పట్ల, ధర్మం పట్ల, మన జాతి పట్ల గొప్ప గౌరవం, భక్తి, ఆరాధన ఉంది. ఇది ఎవరు చేయాలి? చేయవలసిన వాళ్ళు చేయలేకపోయినప్పుడు ఏ పెద్దల నుండి అయితే మన స్ఫూర్తిని పొందామో ఆ పెద్దలు ఎప్పుడైతే, ఎందుకంటే మాకు చిన్నప్పుడు స్కూల్లో రామోదయ కామర్స్ అండ్ టెక్నాలజీ ఈ సంస్థ అనేక సంవత్సరాల నుంచి ముఖ్యంగా వ్యవసాయదారులతోనూ గ్రామీణాభివృద్ధి కోసం ఒక మహత్తరమైన కార్యక్రమం చేస్తూ వచ్చింది. ఈ సంవత్సరం ముఖ్యంగా కుంభమేళా జరుగుతోంది కాబట్టి హరిద్వార్లో ఈ కుంభ సందేశ్ అన్న ఒక వినూత్నమైన కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావు నగర్లో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓపెన్ నాలా పనులకు 7,30,00,000 వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జిబిటి మేయర్ బాబా ఫసుద్దీన్, స్థానిక కార్పొరేటర్ నబీహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ గౌసుద్దీన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అల్లాపూర్ డివిజన్లోని రామారావు నగర్ ఏరియాలో నాలా వర్క్ గురించి 7,30,00,000తో నాలా పనిని ఈరోజు మంత్రి వర్యుల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, ఎంపీ రేవంత్ రెడ్డి గారితో పాటు ఈరోజు ప్రోటోకాల్ పాటిస్తూ ఇక్కడ రామారావు నగర్ ఏరియాలో ఈరోజు నాలా వర్క్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. ఈ గత 40 ఏళ్ల తరం నుంచి ఉన్నటువంటి ఈ నాలా వల్ల చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతిసారి వర్షం పడగానే ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. వాటర్ అన్నీ కూడా ఇళ్లలో ప్రవేశించడం జరిగేది. అప్పుడు మేము విజిట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా అప్పుడు భయ ఆందోళనలో ఉండేవారు. కానీ ఈరోజు ఈ 7,30,00,000తో ఏదైతే శాంక్షన్ చేయించామో దీనికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో శ్రమించి కష్టం చేసి గత ఏళ్ల నుంచి వాళ్లకు నాలా వర్క్ కావాలని అడగడం జరిగింది. ఆ మేరకు మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వాళ్ళకు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు మా ఎమ్మెల్యే మంత్రివర్యుల సహకారంతో ఈరోజు మేము ఇక్కడ ఇనాగరేషన్ చేసుకున్నాము. దీనికి తొందరలోనే ఈ నాలా వర్క్ని పూర్తి చేసి ప్రజలందరికీ కూడా మేలు చేస్తామని తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన సింగం కాశీరాం 9 గంటల భూమిని కొనుగోలు చేశాడు. అయితే తన భార్యకు సంబంధించిన 7 గుంటల భూమితో కలిపి మొత్తం 16 గుంటల భూమిని తమ గ్రామ సర్పంచ్ ఫారూక్ అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపించాడు. వర్షాకాలంలో వేసిన పంట చెడగొట్టి దౌర్జన్యంగా తన భూమిలో గ్రామ సర్పంచ్ ఫారూక్ పంట వేసుకున్నాడని తెలిపారు. ఈ విషయంపై గాంధారి తహసీల్దార్ నాగరాజు గౌడ్కు పలుసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని వాపోయాడు. అధికార రాజకీయ అండదండలతో సర్పంచ్ తనను భయభ్రాంతులకు గురిచేసి
తన భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఆమె దగ్గర కూడా 3 గుంటలు నేను సాయాబా నేను 3 గుంటలు కొన్నా. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇచ్చిన పట్ట పాస్బుక్ కూడా నా దగ్గర ఉన్నది. పట్ట కూడా అయింది. 13 కిష్టపురం శివబాబా దగ్గర 3 గుంటలు నేను తీసుకున్నా. మళ్ళా కిష్టపురం లక్ష్మి దగ్గర కూడా 3 గుంటలు నేను తీసుకున్నా. కిష్టపురం సాయబా దగ్గర 3 గుంటలు ఇంట్లో ఉన్న ఫారూక్ అనే సర్పంచ్ అనే క్యాండిడేట్ వస్తున్నాడు. అద్దుబాయి అయింది నేను చెప్పినా కూడా నా పేరు మీద పట్ట ఉన్నానగా కూడా బదిలీకి దౌర్జన్యంగా వచ్చి కబ్జా చేసుకొని ఈసారి ఆనకాలం పంట కూడా వేసుకున్నాడు. తుకం పోసిందని చెడగొట్టి వేసుకున్నాడు. అండదండలను వెనక పెట్టుకొని చలాయిస్తున్నాడు. 18 పట్ట మొత్తం చేసుకున్నాను నేను. ఇప్పుడు దీని గురించి నాకు లోన్లు ఇవి ఏంటి మోడీ పైసలు 2000 వస్తున్నాయి. మళ్ళీ కేసీఆర్ కూడా పైసలు వస్తున్నాయి. రైతు బంధు పైసలు కూడా నాకు వస్తున్నాయి. ఉండగా కూడా నాకు దౌర్జన్యం చేసి నా భూమిని కబ్జా చేసుకుంటున్నాడు. ఇటు సైడ్ మంటే కూడా ఇటు సైడ్ తలేడు. నా తుకంను కూడా పాడు చేసి మళ్ళీ అతను తుకం పోసుకొని మళ్ళీ అట చేసుకున్నాడు. లదాఫ్ సర్పంచ్ ఇప్పుడు స్థానికంగా ఉండే గ్రామం గండివేటు, మండల్ గాంధారి, జిల్లా. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన బాల్కరి విఠలరావు కరోనా కోవాక్సిన్ టీకా తీసుకుని అస్వస్థతకు గురై మరణించాడు. మృతికి గల కారణాలు నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి జిల్లా ఆసుపత్రికి వచ్చిన వైద్య బృందం నిర్ధారించనున్నారు. వివరాలు త్వరలో వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. మనకి విఠలరావు అని కుంటాలలో తను 108లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. తనకి నిన్న కుంటాల పిహెచ్సిలో వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది, కోవిడ్ వ్యాక్సినేషన్. ఆ తర్వాత ఇవాళ ఉదయం తను వేరే ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చారు. అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు. దానికి సంబంధించిన కారణాలు తెలుసుకోవడం కోసం ఇవాళ పోస్ట్మార్టం నిర్వహించడం అయింది. ఈ పోస్ట్మార్టంకి సంబంధించి నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి వివిధ స్పెషలిస్టులు అంటే ఫోరెన్సిక్ మెడిసిన్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ పెథాలజీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన అంటే వివిధ భాగాల్ని టెస్టింగ్స్కి కానీ ఎఫ్ఎస్ఎల్ పరీక్షలకి నిమిత్తం పంపించడం జరుగుతుంది. అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ చెప్పడం జరుగుతుంది. అది ఇంకా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది చెప్పరాదు. బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి తనపై దాడి చేసిందంటూ షేక్పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టుకు వెళ్లాల్సి ఉండగా తనను అడ్డుకొని తాను టీఆర్ఎస్ నేత కేకే కూతురునంటూ నానా దుర్భాషలాడిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయలక్ష్మితో పాటు ఆమె అనుచరులు షేక్పేటలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తనను దుర్భాషలాడమే కాకుండా తన ఉద్యోగ విధుల రీత్యా హైకోర్టుకు వెళ్తుండగా అడ్డుకొని నెట్టివేశారని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిప్రజెంటేటివ్ వచ్చి ఈయన నా పైన ఫోన్ పెట్టేస్తే మీటింగ్ లో ఉన్నా. ఓకే, ఇక్కడ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలు అండ్ ఆల్సో ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి తమాషా చేస్తున్నాడు. ఇక్కడ మేము రెస్పెక్ట్ఫుల్ గా ఫోన్ చేసి మేము మేడం నేను కూడా విన్నాను. అయిపోయిన తర్వాత రావచ్చు. No, he should have told me, madam, I'm going. We'll talk later because
They were people in my house and they were asking. Then wait, I was in a meeting. I was in a very important meeting also. So it would have been nice if he gave me an answer. He hung up the phone on me. What does he think? What does he think? Collector and the principal. శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ షేక్పేటని 12 గంటల టైంలో అంటే దాదాపు 12 గంటలు ఇంకా ఆ టైంలో బజార్ కార్పొరేటర్ ఫోన్ చేసి సర్టిఫికెట్లు గురించి అడగడం జరిగింది. అడిగినప్పుడు విఆర్ఓలు అంటే లేరు, ఒకడే ఆదాయం కాబట్టి చేస్తుండు, క్వాలిటీ ఉండకపోవచ్చు, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గర పంపిస్తే చేస్తానన్నాను. కానీ ఆమె కొద్దిగా మాట్లాడంతో నేను కట్ చేసినాను. తర్వాత 2 సార్లు చేస్తే ఎత్తలేదు. తర్వాత 2 గంటల ప్రాంతంలో ఒక 20 మందిని తీసుకొని రావడం జరిగింది. కనీసం అంటే మా అటెండర్లు రూమ్లకు పోవద్దన్నా కూడా బలవంతంగా అందరూ వచ్చేసి రూమ్ను ఆక్యుపై చేయడం జరిగింది. ఆక్యుపై చేసి అంటే నేను ఆంటీ రూమ్లో అన్నం తింటుంటే అది ఇంకా డోరు కూడా కొట్టిన తర్వాత నేను అన్నం తిని బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నావు, నేను కేశవరావు బిడ్డను అని అన్నది. అంటే సార్కి చెప్పండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెదక్ జిల్లాలో ధరణిపై మంత్రి సమీక్ష. ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే ధరణి తీసుకువచ్చామన్న మంత్రి హరీష్ రావు. సురవరం ప్రతాప్ రెడ్డి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం. అధికారులతో సమీక్షించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. సిద్దిపేట జిల్లా కోమటిబండలో మిషన్ భగీరథపై రాష్ట్ర స్థాయి సమావేశం. హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దువ్వూరి రామరెడ్డి 125వ జయంతి సభ. దువ్వూరి సేవలను కొనియాడిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ. శంషాబాద్ లో బ్రహ్మకుమారి సెంటర్ నూతన భవన నిర్మాణం. భూమి పూజ చేసిన ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.